25న కొత్త పార్టీ మునీరాబాద్లో ప్రకటిస్తాం. రాజకీయ పార్టీగా జాగృతి సంస్థ. ఢిల్లీలో లాబింగ్ చేస్తా, గల్లీలో కష్టపడతా. గులాబీ క్యాడర్ మాతోనే. కవిత. నిన్న సీతారాముల కళ్యాణం సందర్భంగా, శ్రీరామనవమి సందర్భంగా కవిత గారు నిన్న నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్ సందర్భంగా చాలా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ముఖ్యంగా మొన్న 2 రోజుల క్రితం జరిగిన కుక్కల దాడిలో ఒక బాలుడి కండ్లను కుక్క పీక్కపోయింది. దాన్ని కవిత గారు నిన్న అడ్రస్ చేసింది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా కుక్కల బెడద, కోతుల బెడద చాలా భయంకరంగా ఉన్నది. మరి దీన్ని ప్రభుత్వం ఎందుకు చాలా చిన్న అంశంగా తీసుకుంటుందో అర్థమైతలేదు. ఒక బాలుడి కండ్లను కుక్క పీక్కపోయిందంటే అర్థం చేసుకోండి, ఆ సమస్య ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోండి. అయితే ఇలాంటి అనేక సమస్యలను అడ్రస్ చేస్తూ ఈ సమస్యలను తీర్చే నాయకత్వ లోపం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుందని కవిత గారు చెప్పింది. ఇక మొక్కజొన్న రైతులు దగ్గర 14 లక్షల ఎకరాల్లో మక్కను పండించిందట. దానికి మద్దతు ధర ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు వాళ్ళను పూర్తి స్థాయిలో నష్టపరుస్తున్నారు. ఇటు చూస్తే నిరుద్యోగులు, వాళ్ళకు జాబ్ క్యాలెండర్ లేదు, వాళ్ళకు అనుకున్న విధంగా నిరుద్యోగ భృతి చేస్తలేరు. పైగా 12 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళు కోల్పోతున్నారు. ఇక మరొక వైపు మహిళలు నిత్యం అత్యాచారాలు వాళ్ళ మీద జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైపోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఈ 2.5 సంవత్సరాల్లో 1-2 సార్లు అట్లా వచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పిపోయాడు. మరి ఈ రాష్ట్రంలో 420 హామీల మీద కొట్లాడవలసిన ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నదా, లేకపోతే అధికార పక్షంకి భయపడి స్తబ్దత అయిపోయిందా తెలియని పరిస్థితిలో ఉన్నది. పైగా తెలంగాణకు ఇది మా పార్టీ అని చెప్పుకునే ఒక సొంత పార్టీ లేకుండా అయిపోయింది. ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కవిత గారు అసలు సిసలైన ఒక ప్రాంతీయ పార్టీని, ఒక లోకల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా నేను ఒక ప్రకటన చేసింది. ఆ క్రమంలో వారు మాట్లాడిన మాట ఏంటంటే, ఇది తెలంగాణ లోకల్ పార్టీ, అదేవిధంగా 95% తెలంగాణలో ఉన్న సమస్యల మీదనే కొట్లాడుతాం. ఇందులో ముఖ్యంగా 20 సంవత్సరాలుగా జాగృతి జెండా కింద, స్వచ్ఛంద సంస్థ కింద అనేక మందికి సాయం చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ గారు విస్మరిస్తే, అందులో 300 కుటుంబాలకు ప్రతి నెల కవిత గారు 2500 రూపాయలని పింఛన్లాగా అందించిల్లట. దాన్ని కూడా నిన్న మీడియాలో చెప్పడం జరిగింది. వాటి వివరాలను కూడా మీడియాకు అందజేస్తామని కూడా కవిత గారు చెప్పింది. అంటే తాను పార్టీ పెట్టకముందే, తాను ఏ మంత్రి కాకముందే, ఎమ్మెల్యే కాకముందే ఒక సమస్యను గుర్తించి సొంత బాధ్యతగా తీసుకొని నెలకు 2500 రూపాయలంటే చిన్న ముచ్చట కాదు. సాయం చేసిన నాకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి, అలాంటి పట్టుదల ఉన్నది కాబట్టి నేను తెలంగాణ సమస్యలను తీర్చడానికి, వాటి పరిష్కారం కోసం తప్పకుండా కొట్లాడే నైజం కావచ్చు, ధైర్యం కావచ్చు నాలో ఉన్నది. నేను పార్టీ పెట్టబోతున్నా. ఈ పార్టీలో బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలు అంటే ముఖ్యంగా ముస్లిమ్సే అనుకుంటారు, ముస్లింలతో పాటు క్రిస్టియన్లకు కూడా ఇందులో ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకోసం నేను ఇతర లీడర్ల లెక్క మొండిగా నా నిర్ణయాలను నేను తీసుకుంటూ వెళ్ళను. అందరి సలహాలను, సూచనలు స్వీకరించి ఒక నూతన పార్టీని ఏర్పాటు చేయబోతున్నా అని కవిత గారు చెప్పింది. ఇందులో భాగంగానే వచ్చే నెల 25వ తారీఖు ఉదయం 10 గంటలకే ముహూర్తం ఉన్నదట. 10 గంటలకు ముహూర్త సమయానికి అనుగుణంగా పార్టీ పేరును అనౌన్స్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. దానికి కూడా క్లారిటీ ఇచ్చిండు. తాను బలంగా హిందూ ధర్మాన్ని విశ్వసిస్తానని,
హిందూ శాస్త్రాలను విశ్వసిస్తానని, ఈ ముహూర్తాల మీద తనకు బలమైన నమ్మకాలు ఉన్నాయని కూడా కవిత గారు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఉదయం 10 గంటలకే పార్టీ పేరును, పార్టీ జెండాను, పార్టీ విధి విధానాలను ప్రకటిస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. ఇక పార్టీ పేరు, పార్టీ విధి విధానాలు, పార్టీ జెండాలో ఉండే ఆ కలర్లను కూడా అదే రోజు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ప్రతి 20 సంవత్సరాలకోసారి ఒక కొత్త రాజకీయం రావాల్సిందే, పాత రాజకీయం పోవాల్సిందే. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిండు. వాళ్ళ అవినీతిని ఓర్చుకోలేక, వాళ్ళ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ని తీసుకొచ్చి కూర్చోబెడితే, కాంగ్రెసు మునుపటి పార్టీ కంటే, మునుపటి ప్రభుత్వం కంటే కూడా అల్లకల్లోలం చేస్తున్నది. కాబట్టి రాష్ట్రానికి ఒక సొంత పార్టీ కావాలి, అది కూడా యువశక్తితోటి కూడిన ఒక సొంత పార్టీ కావాలి. ఆ యువశక్తితోటి కూడిన సొంత పార్టీని కవిత గారు ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి యువతగా అందరూ కదిలిరాండి, యువతగా అందరు కదిలిరాండి. మీ సలహాలు, మీ సూచనలు అన్నిటిని కూడా మా ముందు పెట్టండి. తప్పకుండా ఒక పార్టీగా ముందుకు పోయినప్పుడు సర్వజనులు, సర్వ కులాలు, సర్వ మతాల అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు తీసుకొని కూడా ముందుకు పోతాం. కాబట్టి గులాబీ క్యాడర్ అంతా కూడా నాతోటే ఉన్నదని కూడా నిన్న కవిత గారు చెప్పడం కూడా కొంత అందరినీ ఆకర్షించింది. మరి కవిత గారి పార్టీ ఈ తెలంగాణకు మరో కొత్త దిశ దశను కూడా చూపించాలని నేను కూడా ఆశిస్తున్నాను.